ఒక ఊళ్ళో ఒక పిసినారు అతను ఉంటాడు. ఎంత పిసినారంటే మంచి జీతం వస్తున్నా కూడా పూరి గుడిసెలోనే ఉంటాడు. ఆఫీస్కి కూడా నలిగిన బట్టలే వేసుకెళ్తాడు, ఐరన్ చేస్తే డబ్బులు అయిపోతాయని. పెళ్ళి కూడా చేసుకోడు, భార్య వస్తే ఇంకా ఖర్చు ఎక్కువ అయిపోతుందని. అలాంటి వ్యక్తి 45 ఇయర్స్ వచ్చాక ఇంకా నేను రిటైర్ అయిపోతాను అనుకుంటాడు. అప్పుడే అతని డోర్ మీద ఎవరో నాక్ చేసిన సౌండ్ వినబడుతుంది. ఓపెన్ చేసి చూస్తే యమధర్మరాజు. నీ టైం అయిపోయింది పద అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఎన్ని రోజులు 1 కోటి రూపాయలు సంపాదించాను, అవి తీసుకొని నాకు ఆయుష్ ఇవ్వండి అంటాడు. అప్పుడు యమధర్మరాజు నవ్వి కుదరదంటాడు. అయితే ఒక్క క్షణం టైం ఇవ్వండి అని అడిగి ఒక నోట్ రాస్తాడు ఆ వ్యక్తి. ఈ డబ్బు మూట ఎవరికైతే దొరుకుతుందో దాన్ని మీరు మీ జీవితాన్ని బ్రతకడానికి వాడండి, దాచుకోవడానికి కాదు, ఇది మీ వెంట రాదు అని నోట్ రాసి ఆ డబ్బుల మూటలో పెట్టేసి బయటికి విసిరేస్తాడు. అంతే కదా, అది మన వెంట రాదు డబ్బు. అందుకే జీవితాన్ని బ్రతకండి, దాచుకోవద్దు.